వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణలతో ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే దేవాలయాలకు తరలివచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ తెరుచుకున్న ఉత్తర ద్వారం నుంచి ఆలయ ప్రవేశం కోసం భక్తజనం బార్లు తీరారు. అలాగే ప్రధానాలయాల్లో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించారు. అన్ని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వరంగల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్ర నామ స్మరణతో ఎటు చూసిన ఓరుగల్లు వైష్ణవాలయాలన్నీ మారుమోగిపోతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తున్నారు. అన్ని వైష్ణవాలయాల్లో భక్తజనం పోటెత్తుంది. ప్రస్తుతం మనం బట్టల బజార్లోని బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ స్వామివారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ప్రాశస్త్యమైన స్వామివారిగా చెప్తారు. ప్రధానంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ దేవాలయానికి ప్రాశస్త్యం ఉంది. ప్రధానంగా ఇక్కడ చాలా చిన్న విగ్రహంగా స్వయంభూగా వెలిసిన స్వామివారిగా చెప్తారు. ప్రధానంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పటికే సుమారుగా 20,000 మందికి పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. ముక్కోటి పర్వదిన సందర్భంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. అటు వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారిని ఆరాధించడంతో పాటు ప్రత్యేక అర్చనలు, పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఆలయ చైర్మన్ పరాశర శ్రీనివాసాచార్యులు ఆయనతో మాట్లాడదాం. ఎట్లా జరుగుతుంది ముక్కోటి పర్వదిన ప్రత్యేకత? జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరంగల్. ఈ వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం లోపల వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు వైకుంఠం లోపల ముక్కోటి దేవతలు అందరూ కలిసి అక్కడి స్వామివారి సేవించేందుకు ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠం లోపల అందరి దేవతలను దర్శించుకుంటే విధానంగా ఏర్పడుతుంది కాబట్టి అని పెద్దలు చెప్పిన దీని కోసం ముక్కోటి ఏకాదశి సమస్తమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకునేటువంటి ఒక ఆనవాయితీ పరంపర జరుగుతుంది. దాదాపు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎక్కడైనా ఆజానుభావం రూపంలో ఉంటాడు, కానీ మన వరంగల్ నగరంలో బాలుని రూపంలో ఉండి తన లోపల దశావతారాలు వేయించేసి ఉంచుకుంటాడు. ఒక విశేషమైనటువంటి ప్రతి ఇక్కడ ముక్కోటి పర్వదిన సందర్భంగా ఇక్కడ ఎటువంటి అర్చనలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి పూజలు? జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఉదయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించడం జరిగింది. అలాగే 3:30కు ఆరాధన సేవాకాలం నిర్వహించిన తర్వాత 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారికి భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఉదయం 5:30కు సహస్రనామార్చనతో స్వామివారి యొక్క అర్చనలు, పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సో అంటే ఈసారి స్వామివారికి ప్రత్యేకంగా బంగారు కిరీటం కూడా అలంకరించారు, ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తున్నారు. సో ఎటువంటి అలంకారంలో ప్రత్యేకంగా అలంకారంలో అంటే ప్రతిసారి బంగారు కిరీటం అనేది ముక్కోటి ఏకాదశి రోజు పెట్టడం జరిగింది. అలాగే ఈసారి స్వామివారికి బంగారు మన నామాలు కూడా వచ్చినాయి. దాని ద్వారా స్వామివారు ప్రత్యేకంగా కనబడుతుంది జరుగుతుంది. అంటే అటు అన్ని వైష్ణవాలయాల్లో కూడా ప్రత్యేక అలంకారాలతో ఉత్సవమూర్తుల్ని, అటు మూల విరాట్లను కూడా ప్రత్యేకంగా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవాలయాలు విష్ణునామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జడికల్ రామాలయం కానీ, కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానమే కానీ అన్ని వెంకటేశ్వర ఆలయాలు, వైష్ణవాలయాలు, ఎల్లంబయాలోని కొత్తగుడి, అటు సింహాద్రిబాగు నరసింహస్వామి దేవాలయం ఎక్కడ చూసినా కూడా అన్ని చోట్ల ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని అర్చించడానికి, ఆరాధించడానికి, దర్శించుకోవడానికి భక్తులు వేచి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి చోట కూడా భక్తజనం పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రామ్ రాజు రంగనాథం టీవీ.